Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు. అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారు, 2 షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్ కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలంటే వన్ ఆఫ్ ద హీరో అంటే నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయా రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు, వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాడు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇది ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మొగుడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? ప్రొడ్యూసర్ నేను, హరిప్రసాద్ అంత అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే. అప్పుడు నేను హరిప్రసాద్ నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి, ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా. మీరు ఇవ్వాలి చిరంజీవి అంటే సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా ఓకే. ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగో పరుగు అలాంటి చిన్న సినిమాలకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు? చేయలేకపోయిన రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది. మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగో పరుగు ఇవి వేరే బ్యానర్లు? పరుగు పరుగు వేరే బ్యానర్లు చేశారు. దానికి మీరు సత్యదేవ్ మూవీ మేకర్స్, నేను ఒక్కనే ప్రొడ్యూసర్, హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే. మీరు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాండి వచ్చింది, ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు, చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరంజీవి చిరు అంటే చేయరా అని. ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తా, ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తాను, కబడ్డీ పరిగెడుతుంటే బుక్క ఎక్కడ ఇక్కడే ఉన్నవారు అని లాగడం, ఇవన్నీ కూడా ఆయన చెప్పి దగ్గర ఆయన తీసాడు. అసలు చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని, ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన. బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే సార్ షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి వస్తే డైరెక్టర్ వచ్చి సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షార్ట్, మీరు వస్తే ఆయన హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు? చిరు అని పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు వరప్రసాద్, నేను అనేవాడిని అలాగ సరదాగా. ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది, అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకి ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనపడి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను, నేను చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆఖరి ఆ పేరే సెటిల్ అయింది ఆయన. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారి మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గిట్ట బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట.
అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఓకే. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే. ఇప్పటికీ అంతే కనపడతాయి. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అనాలి. అన్నయ్య నిన్ను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదది గోకులంలో సీత దానికి అలా జరిగింది అనమాట. అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న వాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను సుధా, మళ్ళీ షూటింగ్ చేస్తా అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే ఇట్లా వాడు నేను కాదని జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడు టికెట్ లోపలికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం. హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు చాలా దగ్గర ఉండి మేము ఇచ్చేసారని విన్నాను. నిజమేనా? ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం. చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు, కళ్యాణ్ మరి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫర్ చేయలేదండి? ఖుషి తర్వాత చేశాక సినిమాలు. ఖుషి తర్వాత ఎప్పుడు చేశారు మీరు? అదేగా గోకులం ఖుషి తర్వాత కదా. గోకులం బిగినింగ్ సార్. అది ముందంటారా? అవునా ఖుషి తర్వాత లాస్ట్. మరి ఖుషి తర్వాత చేయనట్టే లెక్క. చేయలేదు. చెప్పాను సినిమా వస్తే చేసేవాడిని తప్పితే ప్రత్యేకంగా ఎవరిని అడగడం, ఫోన్ చేయడం, వేషం అడగడం ఆ క్యారెక్టర్ కాదు నాది. అలాగే ఉండేవాడు. చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్కి అటెండ్ అయ్యారా? ఈ మధ్యలో మరి అడగలేదు, రాలేదు. వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లేదు, ఈ మధ్యలో లేదు. ఇన్విటేషన్ వచ్చిందా సార్? ఇన్విటేషన్ వచ్చాడు, నేను వెళ్ళాం, కొంచెం జరగలేదు. అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు నేను ఆ పార్టీగా మొదటి మా నాన్న కాంగ్రెస్, నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం, అందుగురించి మెంబర్షిప్ తీసుకున్నాను దాంట్లో నేను. అందుగురించి టూర్ అంతా కూడా వెళ్ళాను, నేను క్యాన్వసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్గా. అప్పుడు ఆయన నుంచి కాల్ రాలేదు మీకు చిరంజీవి గారి నుంచి? నాకు ఫోన్ చేయలేదు, నేను దాని గురించి మాట్లాడలేదు, ఎవరు అడగలేదు దాని గురించి. మరి నేను TV5 కూడా వర్క్ చేశాను అప్పుడు. TV5 మరి ఆయన తెలుగుదేశం ఆయన ఎవరైనా నాయుడు గారు TV5 వర్క్ చేశాను యాంకర్ కాదు, ఏదో చేసేవాడిని నేను. అదే రాజకీయ బేతాళం అని ఒకటి చేశాను, ప్రోగ్రామ్ చేశాను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది. మరి అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆయన మరి ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకర్ అని చెప్తే బాగా జరిగింది సార్, వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పేవాడిని.